హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సలార్ మూవీ రివ్యూ గురించి చూద్దాం. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారులే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్దాం. ఎంత ధైర్యం ఉండాలి ఫ్రెండ్స్, ఒక హై బడ్జెట్ మూవీని ఒక ప్రాపర్ ప్రమోషన్ లేకుండా, ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండా, యూట్యూబ్లో 2 చిన్న ట్రైలర్స్, 2 లిరికల్ సాంగ్స్ అండ్ ఒక చిన్న ఇంటర్వ్యూ రిలీజ్ చేసి డైరెక్ట్గా మూవీని థియేటర్లో రిలీజ్ చేయడానికి. మూవీలో కంటెంట్ ఉంటే చాలు, థియేటర్లోకి జనాలు వాళ్ళే వస్తారు అని మూవీ టీం అనుకుని ఉంటారు. అందుకే ఈ ప్రమోషన్స్కి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి ఖర్చు ఎక్కువ పెట్టలేదు. చివరికి అదే కరెక్ట్ అయింది. అజ్ఞాతవాసిలో పవన్ గారు చెప్తారు, ఒక చిన్న కుర్చీని తయారు చేయడానికి ఒక మినీ యుద్ధం చేయాలి అని. అలానే ప్రభాస్ అన్న సలార్ మూవీని ఫస్ట్ డేకి థియేటర్లోని కుర్చీ కోసం కూడా ఒక మినీ యుద్ధం చేయాల్సి వస్తుంది. ఫైనల్ గా నిన్న నైట్ అయితే నేను మూవీ చూశాను. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ మూవీ. నీల్ గారు చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయింది. ప్రభాస్ గారు డై హార్డ్ ఫ్యాన్స్ ప్రభాస్ అన్ని థియేటర్ లో ఎలా అయితే చూడాలి అనుకుంటారో, మన నీల్ గారు మన ప్రభాస్ అన్ని అలానే చూపించారు. ఇన్ఫాక్ట్ ఆ యాక్షన్ అండ్ వైలెన్స్ సీన్స్ కి ప్రభాస్ గారు తప్ప ఇంకెవరు సూట్ అయ్యేవాళ్ళు కాదేమో. మూవీ స్టోరీ చాలా సింపుల్, వన్ లైనర్ స్టోరీ. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బిగ్గెస్ట్ ఎనిమీస్ గా ఎలా మారారు. స్టోరీ సింపులే, బట్ స్టోరీలోని కాన్సర్ వరల్డ్ బిల్డింగ్ మాత్రం చాలా పెద్దది. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఆ క్యారెక్టర్స్ అండ్ రిలేషన్స్ ని అర్థం చేసుకోవడానికి మూవీ ఒకసారి చూస్తే అర్థం కాదు. ఈ మూవీకి జీఓటీ రిఫరెన్స్ తీసుకున్నామని నీల్ గారు చెప్పారు. సో మూవీ స్కేల్ మనం అనుకున్న దానికన్నా చాలా పెద్దది. ఈ సినిమాలో డ్యూయట్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ లాంటివి ఏముండవు. అబ్యూజ్డ్ లాంగ్వేజ్ కూడా ఏముండదు. ఫైట్స్ కూడా 2 పెద్ద ఫైట్స్ ఉంటాయి. అందులో కొంచెం వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టున్నారు. బట్ నెవర్దలెస్ మూవీ మ్యాక్స్ అందరు కనెక్ట్ అయ్యింది. కొంచెం వైలెన్స్ ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళు ఫ్యామిలీతో కూడా హ్యాపీగా ఈ మూవీని చూసేయచ్చు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే మూవీ మొత్తం ప్రభాస్ అన్న అండ్ సుకుమార్ గారి మీద నడుస్తుంది. ప్రభాస్ గారు లుక్స్ అండ్ యాక్టింగ్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. వేరే లెవెల్ అంతే. పృథ్వీరాజ్ సుకుమార్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఐశ్వర్యరావు గారు అండ్ మిగిలిన క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. మూవీలో చిన్న అసంతృప్తి ఏదైనా ఉందంటే బీజిఎం. అయినా రవి బస్రూట్ గారు ఈ మూవీకి ఇంకొంచెం బీజిఎం గట్టిగా వచ్చుంటే మూవీ ఇంకొంచెం గట్టిగా అయిపోయేది. నీల్ గారైనా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సింది. బట్ నెవర్దలెస్ సెకండ్ పార్ట్ కి ఇదే టెంపో మెయింటైన్ చేసి బీజిఎం ని స్లైట్ గా ఇంప్రూవ్ చేసి రిలీజ్ చేస్తే చాలు. ఇంకేం అవసరం లేదు. అరాచకం అంతే. మూవీ ప్రభాస్ గారు అండ్ పృథ్వీరాజ్ గారి చిన్నప్పుడు సీన్ తో ఓపెన్ అయ్యి ఒక బిగ్గెస్ట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. నీల్ గారి డైరెక్షన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్ లవర్స్ ని ఆయన ఏమాత్రం డిసప్పాయింట్ చేయరు. అలాంటిది నీల్ గారి డైరెక్షన్ కి ప్రభాస్ గారు లాంటి కట్అవుట్ దొరికితే ఇంకేమైనా ఉందా? ఇంకా మీరే అర్థం చేసుకోండి మూవీ ఏ లెవెల్లో ఉందో. ఇంకా ఇది ఫ్రెండ్స్ మూవీ గురించి. ఫైనల్ గా మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే సలార్ వెయిటింగ్ ఫర్ శౌర్యాంగ పర్వం. ఇంకా ఇది ఫ్రెండ్స్ మూవీ గురించి. ఆ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు మూవీ చూస్తుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బై బై.